గీత గీతామకరందం 11వ అధ్యాయం 36వ శ్లోకం. స్థానే వృషికేశ తవా వక్రీత్య జగత్ప్రాహృష్య చ సురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసతా. అర్జునుడు చెప్పాను, శ్రీకృష్ణ నీ యొక్క నామం ఉచ్చరించుడి చేతను, మహత్యమును లెస్సగా కొనియాడుటి చేతను లోకములో మిగులు సంతోషించుతున్నది, మిక్కిలి ప్రీతి పొందుతున్నది. నిన్ను చూసి రాక్షసులు భయపడిన వారై దివంగతములకు పరుగుడుతున్నారు. సిద్ధుల సమూహములన్నీ నీకు నమస్కరించుతున్నవి. ఇవన్నీ నీ మహిమ తగియే ఉన్నవి. కస్మాచితేనా నమో నమః గరీయచే బ్రాహ్మణోప్యాదికర్తే అనంతదేవశా జగన్నివాస తమక్షరం సదస్తత్పరం యత్. మహాత్మా, అనంతరూప, దేవదేవ, జగత్రాస్య, సత్ ఆసత్తులకు స్థూల సూక్ష్మకు రెండింటినీ పరమమైనట్టి అక్షర నాశనరహిత పరబ్రహ్మ నీవే అయి ఉన్నావు. బ్రహ్మదేవునికి కూడా ఆది కారణమవు కనుకనే సర్వోత్కృష్టుడు నవ్వు నీకేలా నమస్కరించుదురు. వారి నమస్కారములకు నీవు తగువును అని భావము. త్వమాదియే పురుష పురాణస్తమస్య విశ్వపరం నిదానం వేతవేద్యం పరం ధామ తతం విశ్వనంతరూపా. అనంతరూపవు ఓ కృష్ణ, నీవు ఆదిదేవుడు, సనాతన పురుషుడు. ఈ ప్రపంచము శ్రేష్టమై ఆధారమై ఉన్నది. సమస్తములు తెలుసుకుని వాడవు, తెలియదగిన వాడు, సర్వోత్తముడుగా అవుతున్నావు. నీ చేతనే ఈ ప్రపంచము వ్యాపించబడి ఉన్నది. పరమాత్మ ఎట్టి లక్షణములు కలవాడు, ఆదిదేవుడు, ప్రాచీన పురుషుడు, ప్రాపంచపు ఆధారభూతుడు, సమస్తములకు తెలియవాడు, సర్వోత్తమ స్థానము ప్రపంచమంతా వ్యాపించు ఉన్నవాడు అనంతరూపుడు. వాయుర్వ్యయుగ్నేత్వన శాస్తా ప్రజాపతి స్వం ప్రసితా మహచ్చ నమో నమస్తేస్తు సహస్రత్వ నుకృచో నమో నమస్తే. వాయువును యముడును, అగ్ని, వరుణును, చంద్రులను, బ్రహ్మదేవునకు తండ్రియును నీవే అయి ఉన్నావు. నీకు అనేక వేల నమస్కారములు, మరల నీకు నమస్కారం. నమాపురస్తాద్ధవృషస్తే నమోస్తు తే సర్వనీవ సర్వ అనంతవీర్యామిత విక్రమస్తం సర్వం సముప్నితదోతి సర్వా. స్వరూపుడగు కృష్ణ, ఎదుట వెనుకకు నీకు నమస్కారం మరియు అన్ని విధములా నీకు నమస్కారం కాక అపరిమిత సామర్థ్యము పరాక్రమం కలవాడు నీకు సమస్తములు శస్సగా వ్యాపించి ఉన్నావు కనుక సర్వస్వరూపుడవై ఉన్నావు. పరమాత్మ ఎట్టివాడు, అనంత శక్తి కలవాడు. సఖేతి మత్వా ప్రస్వం విదత్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత మహిమం తదేవం మయో ప్రమత్ప్రేణ వాసి యదాచతుషి విహరస్య సనో భోజనేషు ఏకోదవ్యప్యచ్యుతే తస్సమక్షం తతే త్వామహ ప్రమేయం. నాశనరహితుడవగో కృష్ణ, నీ యొక్క మహిమను తెలియక పొరపాటున చనువులను సుకునకు తలంచి ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ సఖ అని అలక్ష్యమును నిన్ను గురించి నేను చెప్పితిను. మరియు విహారముసులుపు రఘు పరుగుతుండవు, కూర్చుండునప్పుడు, భుజించున్నప్పుడు కానీ ఒక్కడువు నొన్నవాడు లేక ఇతరుల ఏడు పరిహాసమును ఏ అవమానమును గావించితివో ఆ అపరాధములన్నింటినీ అప్రేమేము నీవు క్షమింపరావు. పితాపి లోకస్య చరాచరస్య తమస్య పూజచ్చ కుర్యాన్ నత్వస్సమోస్త భజ్యతి కుతన్యో లోకత్రియస్య ప్రతిమా ప్రతిభా.
సాటిలేని ప్రభావము కలవాడు ఓ కృష్ణమూర్తి. నీవు చరాచరాత్మకమైన ఈ ప్రపంచమునంతకు తండ్రి అయి ఉన్నావు. మరియు నీవు పూజ్యుడుగును, సర్వశ్రేష్ఠుడుగును, గురువు అయి వెలయుచున్నావు. ముల్లోకముల యందు నీతో సమానమైన వాడు లేడు. ఇక నిన్ను మించినవాడు మరి ఒకడు ఎట్లుండును? పరమాత్మ ఇంకను ఎట్టివాడు. చరాచర ప్రపంచమునకు తండ్రి, పురుపూజ్యుడు, ఉత్తమ గురువు, ముల్లోకములకు సాటిలేని ప్రభావము కలవాడు. అతనితో సమానం, అంతకంటే అధికుడు లేనివాడు. తస్మా ప్రణియాకాయం ప్రసాదే త్వామ్యాహ్య మహామీశమీజ్యం పితేవా పుత్రస్య సఖేన క్యూ ప్రియార్హాని సీదేవ సోధుడు. అందువలన నేను శరీరము భూమిపై సాష్టాంగం పడి నమస్కరించి ఈశ్వరుడు స్తుతించువాడను, అనుగ్రహింపు వేడువాడను. కుమారుణ్ణి తండ్రి వలె, స్నేహితుని వలె, ప్రియుడి వలె నా యొక్క అపరాధములు క్షమించుము. పరమాత్మ ఎట్టివాడు. సర్వ లోకములకు ఈశ్వరుడు ప్రభు, సర్వులచే స్తుతింపబడవాడు. భగవంతుడు పెద్దలచే ఏ ప్రకారం నమస్కరించడు. నిర్మల భక్తితో వారి పాదములను సాష్టాంగముగా మోహరించవలెను. అదృష్టపూర్వం వృషితోస్మి దృశ్య భయేన చ ప్రవిద్ధితం మనో మే తదేవ మే దర్శయాదేవరూపం ప్రసీద దేవకా జగన్ని తవాసా. ఇది వరకు అన్నాడు చూడనట్టి విశ్వరూపమును చూచి ఆనందమును పొంది తిని, కానీ భయము నా యొక్క తపస్సు మిగులు వెదుపొందును. కానీ దేవా, మునుపటి రూపమును చూపుము. దేవదేవ జగదర అనుగ్రహింపుము. కిరీటం గదినం చక్రహస్త మిచ్చామి త్వం దృష్టుమహం తదైవ తనైవ రూపేణ చతుర్భుజే సహస్రభావో భవ విశ్వమూర్త. ఓ కృష్ణమూర్తి, నేను నిన్ను మునుపటి వలె కిరీటము, గదా, చక్రము చేత ధరింపగలవారిని చూడదలుచున్నాను. అనేక హస్తముల గలవాడ, జగద్రూప, 4 భుజముల గల అపురూపమును మరల ధరింపుము. మయా ప్రసన్నతవార్టువేదం రూపం పరం దర్శతామాత్మయోగం తేజోమయం విశ్వమంతమాధ్యం యన్మే త్వదేశాదృశ్యపూరిం. భగవంత్, ఓ అర్జున, ప్రకాశించే పరిపూర్ణమైనది, జగద్రూపమైనది, అంతము లేనిదియో మొదటిదియో, నీవు తప్పక ఇతరులను నిది వరకెన్నడును చూడబడనిదియో, నవ్వు ఏయి సర్వోత్తమగు విశ్వరూపము కలదో అయ్యది ప్రసన్నవగు నాచే స్వకీయ యోగ శక్తి వల్ల నీకు చూపబడినది. భగవంతుడు ఎట్టివాడు. తేజోమయుడు, విశ్వవ్యాపకుడు, అనంత రూపుడు, అధ్యరిపుడు. నా వేదజ్ఞనేక చక్రియా తదోభిజ్ఞ ఏవం రూపస్య అహం నో దృశ్యం త్వదాజ్ఞేవ కురు ప్రవీరా. కురువంశ శ్రేష్ఠుడు అర్జున, నా విశ్వరూపము నీవు తప్ప మరి ఒకరు ఎవరును ఈ మనుష్యలోకమును చూచి ఉండలేదు. వాయుగ్రహం చేత నీవు చూడగలిగినది మరియు వేదాధ్యాయముల అజ్ఞానము దానములు చేయకని అగ్నిహోత్రాది, సౌత్ర స్మార్తాది క్రియలచే, ఘోర తపస్సులచే కానీ ఇట్టి విశ్వరూపుడవచ్చును చూచుటకు శక్యము కాము. మాతే వ్యధా మాచి విమూఢభావో దృశ్యారూపం క్రీడమెదం వికి ప్రేమతమామ పునస్తం తదేవ మే రూపం ప్రశస్య. ఇటువంటి భయంకరమైన నా విశ్వరూపమును రూపం చూచి నీవు భయపడము, కానీ చిత్వ విలత్వము కల పొందకము. నీవు నిర్భయముడు, ప్రసన్న చిత్తుడు అయినా నా ఈ పూర్వంచే మరల బాగుగా చూడుము. ఒక్కడి చూస్తాను. ఇతర్య వాసుదేవస్త్యతోస్పకం రూపం దర్శయాని భూయం అస్వ్యయాన భీతమేనం భూత్వా పునఃసామ్య పునఃపుర్మహత్మా. సంజయుడు చెప్పెను. ఈ ప్రకారము శ్రీకృష్ణుడికి చెప్పి ఆ ప్రకారము రూపమును చూపెను. మహాత్ముడు కృష్ణుడు మరల సౌమ్య రూపమును వహించి బహిడి ఉన్న అర్జునుడును ఓదార్చెను.